65వ అధ్యాయము 16వ వచనం చూస్తే దేశంలో తనకు ఆశీర్వాదము కలగవలెనని కోరువాడు నమ్మదగిన దేవుడు. తన ఆశీర్వదించవలను కోరుకును. దేశములో ప్రమాణము చేయవాడు నమ్మదగిన దేవుడు తోడని ప్రమాణము చేసి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఆశీర్వాదం అంటే ఊరికనే కాదు. గొప్ప కార్యాలు మన పట్ల దేవుడు చేయాలంటే ఊరికనే గొప్ప కార్యములు చేయడు. 10th క్లాస్ చదువుతున్నామైనా, డిగ్రీ చదువుతున్నామైనా, ఇంటర్ చదువుతున్నామైనా కష్టపడకుండా, చదవుకోకుండా, ఎగ్జామ్ రాయికోకుండా పాస్ అవుతారమ్మా? చెప్పాలి. పాస్ అవుతారా? పుస్తకాలు ఆ పక్కన పడేసి ఆడుతోడు వెళ్ళిపోయి టీవీ కట్ట రిమోట్ తీసుకుని రిమోట్ నొక్కుతా కూర్చున్నావు అనుకో, పాస్ అవుతావా? డిగ్రీ అయినా, ఇంటర్ అయినా, అది సెకండ్ ఇయర్ ఫైనల్ అయినా, ఏదైనా కూడా నువ్వు పాస్ అవ్వాలి. మంచి రిజల్ట్స్ పొందాలంటే నువ్వు బైబిల్ తీసుకుని, పుస్తకం తీసుకుని పక్కకి వెళ్ళాలి, ఒంటరిగా ఉండాలి, చదవాలి. దానికి సంబంధించినవన్నీ కూడా సబ్జెక్టులు చదివి సగం కూర్చుని దేని మీద దృష్టి లేకుండా నువ్వు కష్టపడి చదువుతావు, రాతావో, నువ్వు పాస్ అవుతావు చక్కగా. నువ్వు కష్టపడితే రేపు పొద్దున్న సుఖపడతావు. స్తోత్రం చెప్పండి.